హాయ్ గైస్, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు టెక్ గై థాట్స్. ఫ్రెండ్స్, టుడేస్ టెక్ ఎపిసోడ్ 51కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ 24th February 2022, టైం 6:15 అవుతుంది. ఇంక ఈరోజు నా న్యూస్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ తయారు చేసిన ఎక్సినోస్ 2022 ప్రాసెసర్ యొక్క ఎఫిషియన్సీ అండ్ రిజల్ట్స్కి సంబంధించి రిజల్ట్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మనం రిజల్ట్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్ SoCతో కంపేర్ చేసుకుంటే అన్నిటికంటే సెకండ్ ప్లేస్లో ఎక్సినోస్ 2200 ఉంది. అండ్ అన్ని మొబైల్స్తో అంటే శాంసంగ్, ఆండ్రాయిడ్, iOS రెండింటితోనూ కంపేర్ చేసుకుంటే A15 ఉంది ఫస్ట్ ప్లేస్లో. అండ్ ఎక్సినోస్ 2200 ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించి. యాపిల్ అబుదాబిలో AI మారియా ఐలాండ్ స్టోర్ ఓపెన్ చేయబోతుంది. ఇది ఒక కొత్త యాపిల్ స్టోర్ అబుదాబిలో రేపు ఫ్రైడే 25th February లాంచ్ అవబోతుంది. అంటే ఈ స్టోర్ అబుదాబిలో ఓపెన్ అవబోతుంది. దీని ఇమేజెస్ని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీకి సంబంధించి. రియల్మీ ట్రీడామ్ అనే ఒక కొత్త కంపెనీతో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. ఇది ఎందుకు అంటే, మనం ఒక రియల్మీ ఫోన్ ఎవరైనా కొంటే ఆ రియల్మీ ఫోన్కి గుర్తుగా రియల్మీ ఒక ప్లేస్ ఆక్యుపై చేసుకోయిందంట. ఆ ప్లేస్లో ఒక ఫోన్ ఎవరైనా కొనుక్కున్నప్పుడు అక్కడ ఒక ప్లాంట్ని నాటుతారు, ఒక మొక్కని నాటుతారంట. సో ఇది ఒక ఈవెంట్ లాగా ఈ రియల్మీ ఓపెన్ చేసింది కొత్త పార్ట్నర్షిప్, రియల్మీ ఎక్స్ ట్రీడామ్. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ మనకి ఐక్యూకి సంబంధించి. ఐక్యూ 9 Pro మొబైల్ కొన్నప్పుడు బాక్స్లో ఏమేమి వస్తాయో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అందులో 120W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, USB-C టు USB-C కేబుల్ ఉంటుంది, అండ్ ఒక క్రిస్పీ కేస్ ఉంటుంది. అంతేకాకుండా ఒక ప్రీ అప్లై స్క్రీన్ గార్డ్ ఉన్నా కూడా అల్ట్రావైలెట్ టెంపర్డ్ గ్లాస్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఇంటెల్కి సంబంధించి. ఇంటెల్ ఒక రోడ్ మ్యాప్ని అయితే ఇంటెల్ నుంచి ఒక రోడ్ మ్యాప్ లీక్ అయింది. దాన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఎందుకంటే 2024 కానీ 2023 కానీ, అంటే 2023 ఎండింగ్లో కానీ 2024 స్టార్టింగ్లో కానీ M1 Pro అండ్ M1 Maxకి పోటీగా ఇంటెల్ నుంచి ఒక కొత్త ప్రాసెసర్ రాబోతుంది. ఆ రోడ్ మ్యాప్ని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్కి సంబంధించి. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ మెసెంజర్లో కానీ ఏదైనా ఒక మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేస్తే రియాక్షన్స్ వస్తాయి కదా, అట్లాంటి రియాక్షన్సే వాట్సాప్ డెస్క్టాప్ బెటాలో కూడా కనిపించినాయంట. అంటే మీరు దాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అంటే వాట్సాప్లో కూడా తొందరలో ఒక మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఆ మెసేజ్కి రియాక్ట్ అవ్వచ్చు మనం. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి OnePlusకి సంబంధించి. OnePlus 9R మొబైల్స్ అన్నిటికీ Android 12 అప్డేట్ వస్తుంది. ఎవరైనా OnePlus 9R మొబైల్ యూస్ చేస్తుంటే Android 12 అప్డేట్ చేయకపోతే వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీకి సంబంధించి. రియల్మీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ యూరోప్ అంట. మీరు ఆ గ్రాఫ్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫస్ట్ ప్లేస్లో రియల్మీ ఉంది, సెకండ్ ప్లేస్లో ఒప్పో ఉంది, థర్డ్ ప్లేస్లో MI ఉంది, అండ్ ఫోర్త్ ప్లేస్లో యాపిల్ ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీకి సంబంధించి. రియల్మీ UI 3.0లో ఒక కొత్త ఫీచర్ రాబోతుంది. ఇది వన్ హ్యాండెడ్ మోడ్, ఇంతకుముందు ఉండిన ఫీచరే, బట్ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసినారు. ఐఫోన్స్లో రీచబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీన్ని వన్ హ్యాండెడ్ మోడ్ అంటారు. మన హోమ్ బటన్ నుంచి కొంచెం పైన నుంచి కిందకి స్వైప్ డౌన్ చేస్తే రీచబిలిటీ ఆన్ అవుతుంది. అట్లనే రియల్మీ UI 3.0లో కూడా వన్ హ్యాండెడ్ మోడ్ని తీసుకొచ్చినారు. దీని నుండి ఒక ఫోన్లో ఏ మూల్లో ఉండే ఆప్షన్ అయినా మనం వన్ హ్యాండ్తోనే ఆపరేట్ చేయొచ్చు. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీకి సంబంధించి. రియల్మీ నార్జో 50 ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే వచ్చినాయి, మీరు వాటిని స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్తో వస్తుంది. ఇది గేమింగ్ ప్రాసెసర్. అండ్ 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని ప్రైస్ 12,999 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. అండ్ 12 PM 3rd March మార్చ్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఫస్ట్ సేల్ ఉంటుంది అమెజాన్లో. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి నుబియా అనే బ్రాండ్కి సంబంధించి. నుబియా అనే బ్రాండ్ కూడా మొబైల్స్ తయారు చేస్తుంది. అండ్ ఈ కంపెనీ నుండి వచ్చే నెక్స్ట్ మొబైల్ నుబియా Z40 Proలో మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ ఉండబోతుందంట. మీరు దాని ఇమేజ్ని కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించి. శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ కొరియాలో లాంచ్ చేసిన రోజు 3 లక్షల యూనిట్స్ సేల్ అయిపోయినాయంట. అండ్ దీనివల్ల శాంసంగ్ వరీ అవుతుంది. సప్లైస్ అంటే ఇంకా ఎక్కువ ఫోన్స్ అమ్ముడుపోతాయేమో, సప్లైస్ ఏమైనా తక్కువైతాయేమో అని శాంసంగ్ వరీ అవుతుంది. అంతేకాకుండా
ఇది హైయెస్ట్ ప్రీ డొమెస్టిక్ ఓపెనింగ్ రికార్డ్ ఆఫ్ ద కంపెనీ అంట. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ కూడా మనకి శాంసంగ్కి సంబంధించి శాంసంగ్ గెలాక్సీ Z Flip 4 అండ్ Z Fold 4 ఈ రెండు ఫోన్లకి సంబంధించి శాంసంగ్ ఆల్రెడీ కొన్ని ఎక్స్పాన్షన్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాయి. కానీ కొత్తగా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే షిప్మెంట్ కెపాసిటీ 2.55 మిలియన్ యూనిట్స్ ఉండొచ్చంట రెండిటికి కలిపి. అంటే 25,50,000 ఫోన్లు ఒక నెలకి అమ్మచ్చంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి టెస్లాకి సంబంధించి మనకి రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. టెస్లా కంపెనీలో రేసిజం డిస్క్రిమినేషన్ ద్వారా దాని కారణంగా ఒక ఎంప్లాయీని అయితే ఫైర్ చేసినారు, అంటే తీసేసినారు ఉద్యోగం నుంచి తీసేసిన ఆ ఎంప్లాయీ ఉంటాడు కదా, ఆయన పోయి లాసూట్ ఫైల్ చేసినారంట. అంటే లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి లీగల్గా ప్రొసీడ్ అవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు ఇది తెలిసింది. ఇంతకుముందు దీని గురించి ఏం తెలిసినా ఇక్కడ నుంచి రాబోయే టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తా. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించి యాపిల్ iOS 15.4లో ఒక అప్డేట్ తీసుకురాబోతుంది. 15.4 అప్డేట్ ద్వారా ఒక కొత్త సిరి వాయిస్ని యాడ్ చేయబోతోందంట. ఈ కొత్త సిరి వాయిస్ LGBTQకి సంబంధించిన వాళ్ళు చెప్పిందంట. అంటే మీరు ఆ వాయిస్ని కూడా మీరు వినొచ్చు. Hi, I'm Siri. Choose the voice you'd like me to use. LGBTQ అంటే అందరికీ తెలిసిందే. ఎవరికైనా తెలియకపోతే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్, వీళ్ళలో ఎవరికో ఒకరికి సంబంధించిన వాళ్ళు సిరి వాయిస్ 5th వాయిస్ యాడ్ చేసింది. వాళ్ళు చెప్పినారంట, అంటే వాళ్ళు తయారు చేసిన వాయిసే ఇదంతా. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించి యాపిల్లో ఒక ఫోల్డబుల్ మ్యాక్బుక్ వస్తే ఎట్లుంటుందో అని కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. మీరు ఆ ఇమేజెస్ని కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మ్యాక్బుక్ రిలీజ్ 2025, 2026 ఆర్ 2027 ఈ 3 ఇయర్స్లో ఎప్పుడో ఒకప్పుడు అవుతుందంట. ఇప్పట్లో అయితే అవ్వదు. ఫోల్డబుల్ మ్యాక్బుక్ అంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్కి సంబంధించి గూగుల్ పిక్సెల్ 7 Pro ది ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది. ఆ ఇమేజ్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీనిలో చూసుకుంటే గూగుల్ పిక్సెల్ 6 Pro కంటే కెమెరాస్ ఇంకా పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ న్యూస్ మనకి యమహాకి సంబంధించి యమహా అనే కంపెనీ బైక్స్ మాత్రమే కాదు, పియానోస్, ఇయర్ ఫోన్స్, ఇయర్పోడ్స్ ఇట్లాంటివి ఎన్నెన్నో తయారు చేస్తుంది. అంతేకాకుండా బోట్లో ఉన్న మోటార్స్ని కూడా తయారు చేస్తుంది. అండ్ ఏంటంటే యమహా ఒక స్టూడియో ఇయర్పోడ్స్ అయితే లాంచ్ చేసింది, యమహా YHL700 అని. దీని ఇమేజెస్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 8 Hz to 40 kHz వరకు ఉంది. సపోర్టెడ్ కోడాక్స్, అంటే దీంట్లో ఏమేమి కోడాక్స్ ఉంటాయంటే SBC, AAC, క్వాల్కమ్ ఆప్టెక్స్ అడాప్టివ్ ఈ కోడాక్స్ ఉంటాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ అప్ టు 34 hours ఉంటుంది. 34 hours యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు 34 hours ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్కి iOSకి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 43,000 రూపీస్ ఉంది. ఎవరైనా ఎయిర్పాడ్స్, ఇప్పుడు యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ఉన్నాయి కదా, యాపిల్ ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్, అవి వద్దు అనుకుంటే దీని మీద ఒక లుక్ వేయచ్చు. ఇవి బాగున్నాయి, స్పెసిఫికేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి. స్పేషియల్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే 3D ఆడియో. ఇది గైస్ ఈరోజు టుడేస్ టెక్ ఎపిసోడ్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపటి వీడియోలో కలుద్దాం.